మోడల్ 3 బ్లడ్ రిలేషన్స్ లో మోడల్ 3 ఇది 2026 లో ఏ ఎగ్జామ్ రాయి. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో బ్లడ్ రిలేషన్స్ మోడల్ 3. సో ఇలా సింబల్స్ ఇచ్చేస్తాడు, బి పర్సంటేజ్ డి, బి బ్రదర్ డి, బి అండ్ డి, బి మదర్ డి అని ఇలా సింబల్స్ ఇచ్చేసి రిలేషన్స్ ఇచ్చేసి అక్కడ సో అక్కడ నుంచి ఇక్కడ నీకు ఒక జస్ట్ ఇట్లా ఒక లైన్ ఇచ్చేసి ఇందులో నుంచి ఏ ఎస్ ఏ ఈకి ఏమవుతాడు, సో ఏ వచ్చి ఈని ఏమని పిలవాలి ఇలా ఇచ్చేస్తారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు, ఏదో పెద్ద బాండ్రాయ్ అనుకుంటారు. బట్ ఇలాంటి క్వశ్చన్ కూడా మనం చిటికలో సాల్వ్ చేస్తాం. సో ఎలా చేయాలి? సో ఇట్స్ వెరీ సింపుల్. దీనికి షార్ట్ కట్ చెప్తా. సో దీనికి ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ గీయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ 2 వీడియోస్ చెప్పాం. దాని ప్రకారంగా ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ ఎలా గీయాలో నేర్చుకో. ఒకవేళ నీకు ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ ప్రకారంగా చేయాలంటే, లేదంటే షార్ట్ కట్ చెప్తాడు రాజేష్. షార్ట్ కట్ ఏంటి? సో షార్ట్ కట్ ఏంటంటే మనకు ఏ వచ్చి ఈకి సంబంధం కావాలి. సో ఏకి ఈకి మధ్యలో, సో మిగతా మనకు అవసరం లేదు ఈ పార్ట్ తీసి. సో ఏకి ఈకి మధ్యలో జనరేషన్ గ్యాప్. సో వాట్ ఈజ్ ఇట్? జనరేషన్ గ్యాప్. సో ఏ జనరేషన్ అనేది రాయి. సో ఏ పర్సంటేజ్ డి. వాట్ ఈజ్ ఇట్? ఏ పర్సంటేజ్ డి. పర్సంటేజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. బి బ్రదర్ డి అంటే పర్సంటేజ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఏడి లెటర్స్ చూడద్దు నువ్వు, ఇక్కడ ఓన్లీ సింబల్స్ రిలేషన్ చూడు. సింబల్స్ లో ఏముంది? బ్రదర్ రిలేషన్ ఉంది. సో బ్రదర్ అంటే సేమ్. సో ఇప్పుడు నేను ఏమని పిలవాలి నిన్ను అంటే, మేము నాకంటే జనరేషన్ ఎక్కువ జనరేషన్, లేదంటే తక్కువ జనరేషన్, లేకపోతే ఎక్కువ జనరేషన్, లేదు సేమ్ జనరేషన్ అంటే బ్రదర్. అంటే జనరేషన్ గ్యాప్ ఉందా ఈ 2 లెటర్స్ కి? లేదు. సో జనరేషన్ గ్యాప్ లేదు కాబట్టి 0. సో తర్వాత డి డాలర్ ఎఫ్. డాలర్ ఎక్కడుంది? డాలర్ ఇక్కడ ఉంది. డాలర్ సన్. సో డి కి ఎఫ్ కి ఏంటి రిలేషన్? సన్. అంటే నీకంటే తక్కువ రిలేషన్. సో నీకంటే తక్కువ రిలేషన్, జనరేషన్ గ్యాప్ తక్కువ. ఎంత తక్కువ? సన్ అంటే నీకంటే ఒక జనరేషన్ తక్కువ, అంటే -1. ఎంత? -1. నీకంటే ఒక తక్కువ. తర్వాత డి డాలర్ ఎఫ్. సో ఎఫ్ ఆస్ట్రిక్ బి. ఎఫ్ ఆస్ట్రిక్ బి. సో ఆస్ట్రిక్ ఎఫ్ కి బి కి, సో లెటర్స్ తీసేసుకుని ఆస్ట్రిక్ రిలేషన్ ఏంటి? ఆస్ట్రిక్ సిస్టర్. సో సిస్టర్ రిలేషన్ అంటే బ్రదర్ సిస్టర్ అందరూ కూడా ఒకటే జనరేషన్ సంబంధించిన వాళ్ళు. అంటే ఇక్కడ కూడా జనరేషన్ గ్యాప్ ఏంటి? 0. నెక్స్ట్ బి పర్సంటేజ్ ఈ. బి పర్సంటేజ్ ఈ సేమ్. పర్సంటేజ్ దగ్గర ఏముంది? బ్రదర్ ఉంది. అంటే జనరేషన్ గ్యాప్ 0. అంటే టోటల్ గా ఇవన్నీ నువ్వు యాడ్ చేస్తే నెంబర్ రావాలి. సో అన్నిటి యాడ్ చేస్తే ఏమొస్తుంది? -1. సో నీ యొక్క టోటల్ ఏ అనేవాడు ఈకి ఎలా సంబంధం అంటే ఒక జనరేషన్ తక్కువ. సో ఏ అనేవాడు ఈకి ఏం సంబంధం? ఒక జనరేషన్ తక్కువ. సపోజ్ 1 జనరేషన్ తక్కువ ఉన్న ఆప్షన్స్ ఏది ఉంటే అదే నీ ఆన్సర్. అంకుల్. అంకుల్ అంటే నీకంటే ఖచ్చితంగా +1 రిలేషన్ లో ఉంటాడు. సో ఇది కాదు. సో నెఫ్యూ అంటే నీకు మేబీ నీ యొక్క నెఫ్యూస్ అంటాం కదా, సో అట్లా. హస్బెండ్ సేమ్ రిలేషన్ కాదు, 0. నెఫ్యూ అంటే నీకంటే, ఇప్పుడు ఎవరినంటావు? నెఫ్యూ అంటే మేనల్లుడు, మేనకోడలు, నీ సైజు మేనకోడలు అని అలా అంటాం. సో అంటే నీకంటే ఒక తక్కువ, అంటే మైనస్ లో వస్తుంది కదా రిలేషన్. ఇది బ్రదర్ సేమ్. సో రిలేషన్ 1 రిలేషన్ జనరేషన్ గ్యాప్ ఉన్న ఆప్షన్ ఇదే ఆన్సర్. వెరీ ఈజీ. యాక్చువల్లీ ప్రాక్టీస్ చేస్తే జస్ట్ చిటికలో చేసేయచ్చు, జస్ట్ విత్ ఇన్ సెకండ్స్ లో కూడా చేసేయచ్చు. 2026 మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ కంపల్సరీ ఇదే అవుతుంది. నాలుగు నిమిషాలు అయింది.